నభుతోన్న భవిష్యత్ కేవలం 9% వ్యయంతో మన మ్యారీ గోల్డెన్ డైమండ్స్ లో నక్షిమేళ. మ్యారీ గోల్డెన్ డైమండ్ KPHP మెట్రో స్టేషన్ హైదరాబాద్. తండ్రి కూతురు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఖమ్మంలో సంచలనం రేపుతోంది. భార్య రమ్యపైనే స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోనే 3 రోజులుగా ఇద్దరి మృతదేహాలు పడి ఉన్నాయి. నిన్న ఉదయం కూడా బయట కనిపించింది రమ్య. అయినా ఎందుకు చెప్పలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా చంపేశారా, లేదంటే భార్యే చంపేసిందా? తీవ్ర గాయాలతో భర్త రాము, కూతురు ఇద్దరు కూడా మృతి చెందున్నారు. రక్తపు మడుగులో పడి ఉంది తండ్రి కూతురు శవాలు. దాడి చేసింది ఎవరు, భార్య ఏం చేసిందనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకునే ఘటన సంచలనం రేపుతుంది. ఎవరో దాడి చేస్తేనే చనిపోతారంటూ స్థానికులు చెప్తున్నారు. ఆ ఇంట్లో ఏం జరిగిందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం మామిళ్ళగూడెం బొడ్రాయి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్లుగా అక్కడే అద్దెకుంటున్నారు రాము, రమ్య. 2 రోజులుగా రాము ఫోన్కి స్పందించట్లేదు. అనుమానంతో బంధువులు రావడంతో నిజం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో భార్య కూతురు చికిత్స పొందుతున్నారు. ఓ చిన్న పేపర్లో రిపోర్టర్గా ఉన్నారు రాము. ఖమ్మంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం మిస్టరీగా మారుతోంది. తండ్రి 5 ఏళ్ల కూతురు అనుమానాస్పద మృతి ఘటన నేలకొండపల్లి మండలం అనంతసాగర్ చెందినటువంటి రాము, రమ్యకు 2009లో వివాహమైంది. ఈ దంపతులకు 2 చిన్నారులు ఉన్నారు, ఆడపిల్లలు. ఖమ్మం నగరంలోని మామిళ్ళగూడెం బొడ్రాయి సెంటర్లో కుటుంబ సభ్యులతో కలిసి అద్దెకుంటున్నాడు రాము. ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనుండే ఇంటి సమీపంలో దుర్వాసన వస్తుందని స్థానికులు గమనించారు. మృతుడి భార్య రమ్య కూడా ఆదివారం ఉదయం ఇంట్లో ముంగిట తిరుగుతూ కనిపించింది. అయితే దుర్వాసన ఎక్కువగా వస్తుండడంతో స్థానికులు ఇంటి కిటికీ తెరిచి చూస్తే రాము, అతడి 5 ఏళ్ల కూతురు రమ్య విగత జీవులుగా రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికులు ఇంటి తలుపులు పగలగొట్టి చూస్తే మృతుడి భార్య రమ్య దుప్పటి కప్పుకొని అపస్మారక స్థితిలో పడి ఉంది. నోటి వెంట నురగ రావడం కనిపించింది. చిన్న కూతురు నుదుటిపై బలమైన గాయం కనిపించింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తల్లి కూతురును ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. అయితే మృతులు రాము, దివ్య అనుమానాస్పదంగా మృతి చెంది 2 రోజులు అయ్యుండొచ్చంటూ అధికారులు భావిస్తున్నారు. అతని మొబైల్కు వచ్చిన ప్రతి కాల్ను భార్య లిఫ్ట్ చేస్తూ అతడి ఆరోగ్యం బాగాలేదని, నిద్రపోతున్నాడంటూ రమ్య చెప్పినట్లుగా మృతుడి పేరెంట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఇక నేలకొండపల్లి మండలం బుర్హాన్పురంలో ఈ ఒళ్ళు గగురు పొడిచే ఘటన వెలుగు చూసింది. ప్రస్తుతం భర్తను 5 ఏళ్ల కుమార్తెను ఆ మహిళే కడతెరిచినట్టుగా వార్తలు అందుతున్నాయి. 3 రోజుల పాటు వారి మృతదేహాలతో ఒకే ఇంట్లో గడిపిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. తన భర్త రాము పెద్ద కుమార్తె దివ్య 9 ఏళ్లను అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా ప్రస్తుతం అక్కడ వార్తలు వినిపిస్తున్నాయి. తర్వాత వారి మృతదేహాలను ఎవరికీ కనబడకుండా మంచం కింద దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. గత 3 రోజులుగా ఆమె ఆ శవాలతోనే ఇంట్లో ఉంటున్నట్టుగా సమాచారం. ఇక మరో చిన్నారిపై కూడా దాడి జరిగింది. తన చిన్న కూతురు దీక్షను కూడా చంపేందుకు రమ్య ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కుతుందనే భయంతో రమ్య ఎలకల మందు తాగి బలవన్మన్నానికి కూడా ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. అయితే రమ్య సోదరుడిచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్తే బీభత్సమైన దృశ్యం కనిపించింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కారణాలన్నీ కూడా మిస్టరీగా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి భాస్కర్ జైన్ అవుతున్నారు ఖమ్మం నుంచి. భాస్కర్, ఖమ్మం టౌన్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. చాలా మిస్టరీగా కనిపిస్తుంది కేసు. 2-3 రోజులు అవుతుంది. ఆమె భర్త కూతురు చనిపోయి వచ్చిన ప్రతి కాల్ను కూడా లిఫ్ట్ చేస్తూ ఆరోగ్యం బాగాలేదంటూ చెప్తోంది. చివరికి 2-3 రోజుల తర్వాత ఆమె కూడా అపస్మారక స్థితిలో కనిపించింది. అసలు ఏంటి మిస్టరీ? పోలీసులు ఈ కేసును ఎట్లా ఛేదిస్తున్నారు? నగరంలో జరిగినటువంటి మిస్టరీ మర్డర్ సంబంధించి పలు అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు.
కూతురుతో సహా రాము అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, మరోవైపున రితిక సంబంధించి రితికతో పాటు తల్లి కూడా అపస్మార స్థితిలో అంటే పురుగు మందు దాగి ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపు చిన్న కూతురు మొత్తానికైతే ఇద్దరు తండ్రి బిడ్డ ఒక్కసారి మృతి చెందగా, మరోవైపున చిన్న కూతురు పెద్ద కూతురుతో సహా తల్లి తన యొక్క జీవితాన్ని తను చాలించే విధంగా ఒక మర్డర్ ప్లాన్ ప్రకారం ఒక మర్డర్ చేసేసి కట్టుకున్న భర్తను 7 అడుగులు నడుస్తానని సాక్షిగా పాత చేసినటువంటి భార్యని భర్తను అనుమానాస్పద స్థితిలో మృతి చెందే విధంగా చేసిందంటూ తానే హత్య చేసి ఒక సినిమా కథను రక్తగట్టించే విధంగా చేసినట్టు కూడా అక్కడ ఉన్న బంధువులు కావచ్చు, స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఈ ఘటన శుక్రవారం జరిగిందనేది స్థానికులు చుట్టుపక్కల చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఖమ్మం నగరంలో బురహాన్పురం ప్రాంతంలో నివసిస్తున్నటువంటి రాము గత కొన్ని 4 సంవత్సరాల క్రితం కూడా ఆ ప్రాంతానికి వచ్చేసి ఆయన ఒక PDF అంటే ఒక డిజిటల్ పేపర్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇరువురు కూడా వీళ్ళంతా కూడా ఖమ్మం వచ్చినప్పటి నుంచి కూడా వారంలో 4 రోజుల వరకు కూడా ఘర్షణ పడుతూ మరలా అంతా కలిసి ఉండే వాళ్ళంటూ స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. గడిచిన శుక్రవారం సైతం కూడా అక్కడంతా కూడా గొడవ పెట్టుకొని మరలా నైట్ పూట అంతా కలిసి హ్యాపీగా చుట్టుపక్కల కాలనీలంతా కలయి తిరిగారట. మరోవైపున శనివారం నుంచి కూడా రాము చిన్న కూతురు కూడా అసలు కనిపించిన పరిస్థితి నెలకొని ఉంది. ఏమైంది అని చుట్టుపక్కల వాళ్ళు అడిగితే జ్వరం వస్తుందని చెప్పడం, తర్వాత అంతకంటే ముందు గురువారం రోజున రాము వాళ్ళకి సంబంధించిన బంధువులకు సంబంధించి ఒకళ్ళు హాస్పిటల్కి వస్తే వాళ్ళంతా కూడా వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వీళ్ళ ఇంట్లో ఉన్న తర్వాత వీళ్ళ ఇంట్లో మెడిసిన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు మెడిసిన్స్ కోసం అతను హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత అతనుకు పరిస్థితి విషమించడంతో రాము బంధువులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కొన్ని మెడిసిన్స్ కోసం అంటూ వాళ్ళు ఫోన్ చేసిన తరుణంలో రాము భార్యనే ఫోన్ ఎత్తడం, ఆమె కూడా చివరకు ఆయనకు వెళ్తూ బాగలేదని చెప్పడం కూడా ఒకవైపున చూసుకుంటే ఆమెకు రాము భార్య మొత్తానికి తాను రాంగ్ ట్రాక్ పట్టించి వాళ్ళంతా కూడా వాళ్ళకు సరైన సమాధానం చెప్పిన పరిస్థితి నెలకొని ఉన్నది. కొండపల్లి మండలం అనంత నగరంకు చెందినటువంటి కనకాల రాము డిజిటల్ మీడియాలోనే ఆయన పనిచేసుకుంటూ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నాడు. రమ్య ఆమె అంతా సూర్యాపేట ప్రాంతానికి చెందినటువంటి రమ్య వివాహం చేసుకున్నారు. సూర్యాపేట చెందినటువంటి వాళ్ళు కొంతమంది హాస్పిటల్కి వచ్చారు. ఇప్పుడు అతని భార్య పరిస్థితి ఎట్లా ఉంది? ఆమె కోలుకుంటే కనుక మొత్తం వివరాలు పోలీసులు బయట పెట్టే అవకాశం ఉందా? ఎట్లా ఉంది ప్రస్తుతం ఆమె పరిస్థితి? రమ్య పరిస్థితి అయితే మాత్రం చాలా వరకు ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉందంటే డాక్టర్లు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. రమ్యకు ఆమె పురుగు మందు తాగటం వలన కూడా ఆమె కోలుకునే పరిస్థితి లేదంటున్నారు. ఒకవైపున చిన్న బిడ్డను సైతం కూడా నుదుటిపై కొట్టడంతో కూడా ఆమె కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నది. తల పగిలిపోయిందంటూ కూడా పోలీసులు మరొక వైద్యులు గుర్తించే నేపథ్యం అవుతుంది. ఏదైనా సరే రమ్య నోరు తెలిసి మాట్లాడితే తప్ప ఈ కేసుకు సంబంధించినటువంటి మిస్ వీడే అవకాశం మెండుగా. ఎగ్జాక్ట్లీ భాస్కర్, బట్ ఆ భార్య భర్తను కానీ కూతుర్ని కానీ చంపిందడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇది కేవలం అనుమానాస్పద కేసుగానే దర్యాప్తు కొనసాగుతుంది? ఆ ఇంటి పక్కన వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే శుక్రవారం రోజున రాము వాళ్ళ కుటుంబ బిడ్డతో సహా కనపడ్డారు. శనివారం నుంచి రాము కనపడలేదు, చిన్న బిడ్డ కనపడలేదు. తర్వాత రీతిగా పెద్ద బిడ్డతో పాటు తల్లి నిన్న సాయంత్రం అంటే శనివారం రోజున ఆదివారం రోజు సాయంత్రం పూట బయటకు వెళ్ళి వస్తుండగా గమనించారు. తర్వాత వచ్చిన తర్వాత పాప కూడా దెబ్బ తగిలి తలకు గాయమయ్యి రక్తం స్రావంతో పడి ఉన్నది. తర్వాత ఆమె చుట్టుపక్కల అంటే శనివారం రోజున సమీపంలో ఇంటి పక్కన వాళ్ళు కూడా రాముకు ఒంట్లో బాగలేదనే విషయం తెలిసిన తర్వాత ఇడ్లీ కూడా అందించడం కూడా జరిగిందని చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ తరచుగా మా ఊరికి తెలియకండి, మా భర్తకు జ్వరం వచ్చింది, అతను కొద్దిగా డిస్టర్బ్ చేయకండి అంటూ కూడా పక్కన వాళ్ళతో చెప్పడం కూడా జరిగింది. అంటే పథకం ప్రకారమే రమ్య భర్తను చంపి బిడ్డను కూడా చంపేసి తాను కూడా ఆ ఘటన నుంచి బయటపడాలంటే ఏమి చేయాలో దిక్కు చూసిన పరిస్థితిలోనే మరలా ఆదివారం రోజున పురుగు మందు అంటే గడ్డి మందు సేవించి మృతి చెందినట్టు కూడా తెలిసింది. ఆ సమయంలో చిన్న బిడ్డను కూడా పెద్ద బిడ్డను కూడా చంపి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించి ఈ ఘటనకు పాల్పడ్డారు. కానీ ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం పోలీసులకు కూడా ఇప్పుడు ఒక సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు రామదాస్. ఎందుకంటే వాస్తవంగా ఎలాంటి క్లూ దొరకట్లేదు. బంధువులను అడిగి చూస్తే మాత్రం రమ్య తల్లిదండ్రులు అడిగితే మాత్రం తరచుగా గొడవలు అయితేనే ఆర్థిక సమస్య వెన్నాడుతూ ఉన్నదంటూ కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇటు గత 4 సంవత్సరాల క్రితమే అనంతగిరి నుంచి కూడా ఖమ్మం రావడం కూడా జరిగింది. ఇక్కడ నివాసం కిరాయి ఇంట్లో ఉంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళకు అంటే పోలీసులు ఎంక్వైరీ చేసినా సరే తరచుగా గొడవలు జరుగుతుంటాయి, మళ్ళీ అంతా ఒకటే అవుతున్నారని చెప్పడం కూడా జరుగుతుంది. కానీ కట్టుకున్న భార్యనే ఈ ఘాతకానికి పాల్పడిందని ఒక అంచనాకు వస్తున్నా కానీ ఇదే కరెక్ట్ అని చెప్పుకోలేని పరిస్థితి అయితే పోలీసులకు ఉంది రామదాస్.
రైట్, ఎస్, థ్యాంక్ యూ భాస్కర్. సో ఖమ్మంలో జరిగిన ఈ ఘటన అనుమానాస్పద కేసుగానే ప్రస్తుతం పోలీసులు నమోదు చేశారు. మిస్టరీ కేసుగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి మృతదేహం పూర్తిగా పాడై ఉంది. 2 రోజుల క్రితమే చనిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మరోవైపు శుక్రవారం ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. ఆదివారం కూడా ఆమె నీరసంగా బయట తిరుగుతూ కనిపించినట్టు తెలుస్తోంది. తర్వాత ఆమె బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక భర్తతో పాటు పెద్ద కుమార్తె కూడా చనిపోయింది. అయితే అతని దగ్గర ఉన్నటువంటి రక్తపు మరకలు ఏవైనా గాయంతో అయిందా లేదా శరీరం నుంచి రక్తం మరకలు ఏదైనా బలవన్మరణానికి పాల్పడితే వచ్చినటువంటి మరకల ఏంటనేది పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్లు తేలే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇది అనుమానాస్పద కేసుగా నమోదు చేస్తున్నారు. రమ్య కోలుకుంటే మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఆమెను కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. దాంతోపాటు ఆమెతో పాటు చిన్న కూతురు కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతున్న పరిస్థితి. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. ఒక మిస్టరీ కేసుగా నమోదైన పరిస్థితి. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏం జరిగిందో స్పందించారు. అలాగే వారి బంధువులు స్థానికులు మాట్లాడారు. ఒకసారి చూద్దాం. నా పేరు సతీష్, బురహాన్పురం, ఖమ్మం. ఈరోజు సాయంత్రం పూట మా ఇంటి ఆపోజిట్ ఇంట్లో 7:30 ప్రాంతంలో ఇంట్లో నుంచి స్మెల్ వస్తుందని ఆ అమ్మాయి వాళ్ళ రమ్య అనే బాధితురాలు వాళ్ళ తల్లిగారు వచ్చి మాకు చెప్తే మేము కిటికీల నుంచి చూడంగా చిన్న పాప ప్రాణంతో కొంచెం ప్రాణభయంతో కళ్ళార్పుకుంటా బయట చూస్తుంటే పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి డోర్ బలగొట్టి చూస్తే చిన్న పాప ఒకటి బతుకుంది. తండ్రి చేతి కింద పెద్ద బిడ్డ, చనిపోయిన పాప పేరు దివ్య, వాళ్ళ తల్లి పేరు రమ్య. పెద్ద బిడ్డని హాస్పిటల్ తరలించే క్రమంలో పోలీసు వారు ఉండగానే అమ్మాయిని చూస్తే తల్లి కూడా కొంచెం కండ్రెప్ప ఆడిచ్చింది. అమ్మాయి కూడా నాకు తెలిసి ఇవాళ మధ్యాహ్నం పూట నాకు తెలిసి మందు దాగుంటుంది, పురుగుల మందు. నోట్లో నుంచి అయితే నొరుగుంది. తల్లి చిన్న బిడ్డ ఇద్దరు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ అవుతారు. మరి ఇది ఎట్లా జరిగిందో పోలీసులు తొందరగా దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మరి ఇది అసలు ఇందులో మరి కుటుంబ సభ్యులైనా బయట నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చి మరి అతన్ని ఏమైనా చేశారా తొందరగా కనుక్కొని మరి వాళ్ళ కుటుంబానికి తత్వరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రక్తం అడుగు అబ్బాయికి అంటే మా అంచనా మినిమం 2 days అవుతుంది అబ్బాయి చనిపోయి. మరి వాళ్ళ వాసనతోటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఎత్తట్లేదన్న భయంతో వచ్చి మాకు చెప్తే మేము ఇంటి ఎదురుగా వాళ్ళం కాబట్టి పోయి చూసేలోపు చిన్న పాప ప్రాణభయంతో బయట చూసేలోపు మాకు కూడా భయం వేసి పోలీసు వాళ్ళని పిలిపించి వెనక డోరు తలుపు బలకు కొట్టుకొని లోపల పోయి చూస్తే చిన్న పాప బట్టలు లేకుండా ఉంది. చిన్న పాపకు తల మీద ఇక్కడ నుదురు మీద గట్టిగా దేంతో కొట్టిన గాయం ఉంది. అబ్బాయికి కూడా మొత్తం ముఖం బలిగిపోయి మినిమం మేము అనుకోవడం అయితే 1 day కంటే ఎక్కువనే అయింది అబ్బాయి చనిపోయి. రాము అబ్బాయి ప్రైవేటు ఆన్లైన్ పేపర్ రిపోర్టరు. భార్యాభర్తలు బాగానే ఉంటారు, మరి ఏం జరిగిందో తెలియదు అన్న. రమ్య హౌస్ వైఫ్. రమ్య అని అయితే నేను ఈరోజు మార్నింగ్ 9:30, 10 ప్రాంతంలో మా ఇంటి ముందు నుంచి ఇంట్లో పోతుండగా అయితే చూసా. అమ్మాయి అయితే ఇవాళ మేము అందరం మా బజార్ మొత్తం చూసింది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు టిఫిన్ కూడా ఇచ్చారు. భర్తకి ఏదో జ్వరం వచ్చిందంటే బయటికి పోలేని క్రమంలో మరి అమ్మాయి ఇడిపోతుంది అన్న భయంతో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు ఇడ్లీ కూడా ఇచ్చారు. మార్నింగ్ 10:30కి 11కి భార్యనైతే మేము చూసాం. మరి ఈడు రాము అన్న వ్యక్తి అయితే మాత్రం చనిపోయి మినిమం 1 day అవుతుంది. మరి ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయో పోలీసు వారు వేగంగా వాసన నాకు నిన్నటి నుంచి వచ్చింది కానీ అన్న ఇప్పుడు మోరీలు తీస్తున్నారు కాబట్టి ఆయన పందికొక్కులు చనిపోయిన దానితో అనుకున్నాం తప్ప ఇట్లా బాడీ అనుకోలేదు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అన్నయ్య వచ్చేలోపు స్మెల్ వస్తుంది ఇంట్లో నుంచి, కొంచెం రండి అని మమ్మల్ని పిలిస్తే మేము పోయి చూస్తే చిన్న పాప ప్రాణ భయంతో చూసి మేము అనుకున్నాం అమ్మ ఇంట్లో ఏదో జరిగి ఉండొచ్చు, అందుకే పాప భయంగా ఉందని చూసేలోపు పాపకైతే దెబ్బ గట్టి తగిలింది. పాప అయితే మరి మా అమ్మాయి కూడా ప్రాణాంతకంగానే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. ఇప్పుడు మీ అమ్మాయి దగ్గరికే పోతున్నాం. చిన్న పాప భార్య బతకాలని భగవంతుని కోరుకుంటూ మరి హత్యకి వీళ్ళు ఇక్కడ ఉండబట్టి 5 years. వీళ్ళది నేలకొండపల్లి అనంతనగరం అబ్బాయి వాళ్ళది. గతంలో ఏమి లేవు. భార్య భర్తలు అయితే మంచిగా ఉంటారు. ఇక ఇంట్లో గొడవలు అయ్యి భార్య భర్తలకైతే సహజం. ఆ గొడవలతోటి ఇది జరిగిందని అయితే మేము అనుకోవట్లేదు. పెద్ద బిడ్డ దివ్య 5 సంవత్సరాలు, కణతాల రాము అబ్బాయికి మ్యాక్సిమం 32 years ఉండొచ్చు. తండ్రి పెద్ద బిడ్డ ఇద్దరు చనిపోయారు. చిన్న పాపకి గాయంతో నుదురు మీద ఏదో గట్టిగా ఇది సుత్తేనో కర్రతోట కొట్టిన గాయం ఉంది చిన్న పాపకు. అమ్మాయి హాస్పిటల్లో ఉంది. భార్య కూడా పురుగుల మందు దాగి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ చికిత్స పొందుతుంది. ఫోన్ చేసి ఇట్లా మెడిసిన్ ఉన్నాయి బాబాయ్ తీసుకురారా హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి అంటే తెస్తలేకపోయినాము. హాస్పిటల్కి వచ్చి ఇచ్చి నేను ఇంటికి వస్తా అని చెప్పింది.
సరే ఇవ్వు అని అన్నా అంటే ఎందుకు రా మరి నువ్వు రావంటే నాకు చేతగట్లుకున్నావా నేను రాను అన్నాడు. అంటే సార్ నువ్వు రాకుండా మళ్ళీ మెడిసిన్ అన్న తెచ్చియ్యి అని చెప్పిన. అంటే తెస్తలే అన్నాడు. అన్నాక మేము ఉదయం నుంచి చేస్తుంటే మధ్యాహ్నం ఎప్పటికో వచ్చినాం మేము హాస్పిటల్కి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఫోను లిఫ్ట్ చేయట్లేదు సార్. లిఫ్ట్ చేయకుండా 10 సార్లు చేస్తే 10 సార్లకి ఒక్కసారి చేసింది, ఒక్కసారి ఎత్తింది. ఎత్తి అత్తయ్య ఈయన పడుకుంటూ చేతగట్లేదని పడుకున్నా అది. అంటే పడుకుంటే హాస్పిటల్కి మరి మందులు కావాలి అమ్మాయి కొంచెం ఇచ్చిపోను ఓపీ చేసుకొని అంటే ఆయన ఒక అరగంటకు వస్తాడు అత్తయ్య అన్నది. అరగంటకు వస్తాడంటే సరేలే అరగంటకు వచ్చి ఇవ్వని అన్న. అరగంట పోయింది, గంట అయింది రావట్లే. ఆపరేషన్కి రెడీ చేస్తారు మా సార్ని. అయితే ఇట్లా అమ్మాయి ఇట్లా హాస్పిటల్కి రెడీ చేస్తారు అంటే అన్నదిగా మళ్ళీ వస్తలే అత్తయ్య పడుకుండు, వస్తలే అత్తయ్య పడుకుండు మొన్నటి నుంచి అంటుంది. అంటే అదేందమ్మా హాస్పిటల్ ఆపరేషన్ టైం అవుతుందమ్మా అట్లా ఎట్లా అంటే ఇక ఎన్నిసార్లు చేసినా ఇంక ఎత్తట్లే. మళ్ళీ 10 సార్లు చేస్తే ఒకసారి ఎత్తి వస్తాడని చెప్తుంది. నైట్ 10 వరకు కూడా ఇదే. నేనేం చేసినంటే ఈ మందులు ఏం రావాలని చెప్పి మళ్ళీ తీసుకొని మెడిసిన్ ఆపరేషన్ ఎట్లా ఇచ్చేసిన. ఈ లోపల ఆపరేషన్ అయిపోయింది. నైటు 10కి ఫోన్ చేస్తే అప్పుడు కూడా ఎత్తకుండా మక్క ఫోన్ చేసింది నాకు వాళ్ళమ్మ. ఫోన్ చేసి ఏంద్ర ఏడున్నోరా అంటే ఇటు హాస్పిటల్కి వచ్చిన అక్క ఈయనకు ఆపరేషన్ అయితే మరి చెప్పకపోయినా నాకు నేను వద్దునా అన్నది. అంటే నేను అన్నగా ఏమో లెక్క ఏముందిలేగా మేము వస్తాంలే రేపు ఎల్లుండిలో వద్దులే నేను వస్తా అంటే వద్దులే అన్న వద్దులే అంటే సరేలే అని చెప్పి ఇట్లా సంగతి అక్క వాడు మందులు తీసుకుపోయిండు, మందులు తేలేదు, ఆపరేషన్ టైం అవుతుందన్నా కూడా మందులు తీసుకురాలేదు, మరి మందులన్నీ ఇచ్చిపోతే బాగుంటుంది అంటే అదేంటి జ్వరం తగిలాగానే మందులు వాడు మాట్లాడటానికి ఏముంది, వాడు మాట్లాడటం లేదే ఆ అమ్మాయే మాట్లాడుతుంది, వాడు ఎన్నిసార్లు చేసినా మాట్లాడలేదే అని చెప్పిన. రమ్యనే మాట్లాడుతుంది అన్న నేను అంటే సరేలే అని చెప్పేసి మాట్లాడు. అదేందని మా అక్క ఫోన్ చేసి అదేంద్ర బాబాయ్ హాస్పిటల్ ఉంటే మందులు ఇవ్వాలిగా అని అమ్మాయి మా అక్క ఫోన్ చేసినా అమ్మాయే మాట్లాడిందంట, వాడిని మాట్లాడలే. అంటే హాస్పిటల్ మందులు ఇచ్చి వచ్చింది అమ్మాయి అంటే అత్తయ్య లేవలేదు అత్తయ్య పడుకుండు చేతగాక పడుకుండు అన్నదంట. ఎంత చేతగాకుండా మందులు ఇవ్వడానికి ఏముంది అమ్మాయి, వాడికి ఫోన్ అంటే పడుకుండు అత్తయ్య అన్నదంట. వాడికి ఫోన్ నీ మాట్లాడుతానే పడుకున్నాను అంటుందంట మా అక్కతో కూడా. అంటుంటే ఇట్లా అంటే సరేలే అక్క ఒకవాడు ఫోన్ ఎత్తి వాడు మాట్లాడితే చెప్పక్క ఇట్లా మందులు తీసుకొచ్చి మన హాస్పిటల్కి అని నేను చెప్పిన. అంటే సరే చెప్తులే అన్నది. ఈ లోపల మా అక్క చేసినాక ఇట్లా అన్నట్రా ఇట్లా అన్నది. ఆ అమ్మాయి మాట్లాడింది, వాడు మాట్లాడట్లేదు, వాడైతే మాట్లాడట్లేదు, మరి ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఇట్లా అంటుందంటే ఇంకా సరేలే అక్క నీ మెడిసిన్ తీసుకొని ఇచ్చేసిన అయిపోయింది అన్నాక ఇక నేను మా మరిది కొడుకు ఇక్కడే ఉంటాడు ఖమ్మంలో. అయితే నేను అనగా సంగతి రాయ రామోళ్ళ ఇంట్లో మందులు ఉన్నాయిరా మందులు తీసుకురాయా అంటే తెస్తారే పెద్దమ్మండు. నైట్ 10:30కి నా మధ్య కొడుకు నైట్ 10:30కి ఇక్కడికి వచ్చిండు. రాత్రి 10:30కి వస్తే గేటు నేను మధ్యాహ్నం అడిగింది మా అక్క తిట్టినాక మందులు ఇవ్వడానికి ఏదైనా తిట్టినాక అప్పుడు సర్లే ఇస్తాంలే అత్తయ్య ఎవరిని వస్తే మరి పంపిస్తే ఇవ్వండి అంటే సర్లే ఇస్తాంలే అన్నదంట. అన్నాక నాకు ఫోన్ చేసింది, అప్పుడు ఫోన్ చేసింది ఇయ్యమ్మ. ఫోన్ చేసి ఏంది అత్తయ్య మరి ఎవరి నుండి పంపి అత్తయ్య అన్నది. అంటే ఇదేనమ్మా ఇంతేనమ్మా ఒకళ్ళ డబ్బులు లేకుంటే ప్రాణం పోవటమే కదా, మందులు ఇయ్య రైతులు మీరు ఏం రైతులు అని నేనంటే అత్తయ్య ఆయన లేవలేదు అత్తయ్య అన్నది. అంటే నేను మా బుడ్డి వెంకటసాయిని పంపిస్తా వాడికి అంటే సరే పంపి అత్తయ్య అంటే ఎన్నింటికి పంపిస్తామని అడిగింది. అంటే ఎన్నో ఒక ఇంటికి వస్తాడు వాడు కాలేజీలో ఉండు, వాడు వచ్చినప్పుడు ఆ టైంకి ఇవ్వండి అని చెప్పిన. అంటే సరేలే అని మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం రాకపోతే మళ్ళీ చేసింది నాకు చేసి ఏంది అత్తయ్య ఇంకా రాలేదని అడిగింది. అంత ముందేమో ఎత్తలే అసలు ఎన్నిసార్లు చేసిన. మాట్లాడితే వస్తాడులే వచ్చినప్పుడు ఇవి అన్న. వాడు 10:30కి వచ్చిండంట నైట్. ఇక్కడ 10:30కి వస్తే బయటకు వచ్చి ఇచ్చిందంట మందులు. వాడు లోపల పోనీలే ఇక ఆ అమ్మాయి బయటకు వచ్చి ఇచ్చేసిందంట మందులు. ఇక అదే నేను పొద్దున కూడా మరి ఫోన్ చేసిన సరే జ్వరం తగిలింది అన్నది ఎట్టుందో కనుక్కుంది. నేను అంతకుముందు ఆయన హాస్పిటల్ తీసుకుపో వాళ్ళు జ్వరం తగిలితే అన్న నేను అంటే చూస్తాడు అత్తయ్య చూసి రేపు తీసుకుపోతాం అత్తయ్య అన్నది. అన్నాక మళ్ళీ నైట్ పొద్దుటీలు ఫోన్ చేసి నేను పొద్దున ఫోన్ చేసిన సార్ జ్వరం ఎట్టుందో కనుక్కుందాం మందులు గిందులే అని నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారే చేసాను సార్ పొద్దున ఎత్తలే ఫోను. ఇంకా అదే సార్ లాస్ట్ నా కొడుకు మొన్న పొద్దుటీలు 10:30కి మాట్లాడిండు 10:30-11ంటికి. ఇక 2 రోజులు కూడా ఆ అమ్మాయి ఎత్తుతుంది, ఆ అమ్మాయి మాట్లాడుతుంది, నా కొడుకుతో మాట్లాడి లేదమ్మా. నాకు కొడుకు సార్ నాకు కొడుకే కాదమ్మా. అంటే అంత ముందు కూడా ఏదో గొడవలు ఉన్నాయి ఆ అమ్మాయి మొండిగా చేస్తుంది సార్, మొండిగా చేస్తుంది ఏదన్నా మొండిగా వైఖరి. వీడు ఎంత దిగమింగుతుడో ఎంత కోపం ఉన్నా కానీ సరే ఆ అమ్మాయి దారికే పోయిండు. ఇంకా ఇప్పుడు మొండిగా చేస్తుందని గతంలో కూడా ఒకసారి ఏదో గొడవ అయితే ఇంట్లో మందు పిల్లకు పోసింది, మందు తన తాగింది, సావంచులో పోయి వచ్చారు వాళ్ళు. ఇట్లా చేసింది సార్ ఏం చెప్పాలి సార్. రిపోర్టర్ చిన్న పాప